సిఎస్సి స్టూడెంట్స్కి సో వాళ్ళు సిఏ కోచింగ్ వాళ్ళకి ఇంటర్మీడియట్ లెవెల్ నుంచే రెగ్యులర్ ఇంటర్మీడియట్తో పాటు వాళ్ళకి డైలీ ఆఫ్టర్నూన్ క్లాసెస్ జరుగుతుంది. లెజెండ్ అకాడమీ ఫర్ సిఏ అంటే ఇది సిఏ స్టూడెంట్స్కి కోచింగ్ ఇచ్చే సెంటర్. కానీ మీరు ఇంటర్మీడియట్ స్టార్ట్ చేశారు అంటే వాళ్ళ మార్కెట్లో మనం చూస్తున్నాం చాలా ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి. సో ఆ కాలేజీకి మీ కాలేజీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? బయట కాలేజెస్ అన్నీ కూడా ఈ మధ్య సిఈసితో పాటు సిపిటి స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళ దగ్గర ఏంటంటే సిపిటి అయిపోయాక ఫర్దర్గా అబ్బాయి ఏం చేయాలనేది వాళ్ళ దగ్గర కూడా ఆ కోర్సెస్ లేవు. మన దగ్గర లెజెండ్లో ఏంటంటే ముఖ్యంగా సిపిటి అయిపోయాక వాళ్ళకి కావాల్సినది ఐపీసీసీ, గ్రూప్ 1, గ్రూప్ 2, దాని తర్వాత ఆర్టికల్షిప్, సిఏలో కూడా మొత్తం కంప్లీట్ ఇంటర్మీడియట్ నుంచి సిఏ అయ్యే వరకు మొత్తం కూడా వాళ్ళకి ఒక రూఫ్ కింద దొరుకుతుంది. టీచింగ్ లో మా లెక్చరర్స్ లెజెండ్స్. ప్రతి స్టూడెంట్ పై స్పెషల్ కాన్సంట్రేషన్ తో వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాట వేస్తాం. పర్సనల్ కేర్ లో లెజెండ్స్ అని మేము గొప్పగా చెప్పుకోగలం. ఒక సాధారణ టీచర్ పాఠాలు మాత్రమే చెబుతాడు, సుపీరియర్ టీచర్ విశ్లేషణాత్మకంగా వివరిస్తాడు. కానీ మా లెజెండ్ లెక్చరర్స్ స్టూడెంట్స్ కి ఇన్స్పిరేషన్ గా నిలుస్తారు. తెలివైన స్టూడెంట్ పై ఎలాంటి ప్రెషర్ పెట్టనక్కరలేదు. ప్రతి స్టూడెంట్ పై కాన్సంట్రేట్ చేస్తూ లిమిటెడ్ మెంబర్స్ ని మాత్రమే చేర్చుకుంటాం. సిఏ కోచింగ్ లో ఇప్పటికే అగ్రగామిగా ఉన్న లెజెండ్స్ అకాడమీ ఈ ఇయర్ నుండి ఇంటర్మీడియట్ లో కూడా టాప్ లో నిలిచి స్టూడెంట్స్ ను లెజెండ్స్ గా తయారు చేస్తామని హామీ ఇస్తున్నాం. సిఏ చదవాలనుకున్న విద్యార్థులకు వారి పేరెంట్స్ కి మీరిచ్చే సలహా? సిఏ చదవాలని డిజైర్ తో రావాలి, కానీ పక్కల పిల్లలు ఎవరో సిఏ చదువుతున్నారు, వాళ్ళు సిఏ చదివినందువల్ల ఆపోజిషన్ లో ఉన్నారని ఆ బేస్ అయితే రాకూడదండి. సిఏ చదవాలంటే ఆ డిజైర్ ఉండాలి. రీసెంట్ గా కూడా యాక్చువల్ గా వేరే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక పేరెంట్ అడిగారు, మా పాపకి ఎంబీబీఎస్ సీట్ రాలేదని నేను సిఏ పంపిస్తాను అని. నేను క్లియర్ గా చెప్పాను, పోయి లాంగ్ టర్మ్ ఇప్పిండండి, సిఏకి జాయిన్ చేయొద్దు అని చెప్పి. ఎందుకంటే సిఏ చదవాలి అనేది కోరిక ఉండాలండి. And I'm taking coaching in Legend Institution, which college is specifically oriented for the CA coaching. I was totally and fully satisfied with the coaching which is available here. Very valuable information will be given by this institution. SFM is the most scoring subject in final. I'm very happy to be the student of this institution. Education purposely, it is very good. The atmosphere and the studies over here are very overwhelming, and they'll explain you in a very elaborate way. And I'm very lucky to be here, and I'll aspire to become a chartered accountant from Legend Academy. We can finish all the CA course in under one roof. The hostel facilities is also given in this institution, which is also very nice hostel, and everyone was so happy and comfortable in the hostel also. After completion of this CA course, we have very good opportunities for this company's placement. సార్, ఇప్పుడు ఈ ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి సార్? అంటే సిఏ అయిపోయిన వాళ్ళు కావచ్చు, కొంతమంది కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు, కొన్ని వేరే కారణాల వల్ల మధ్యలో ఆపేస్తున్నారు. వారికి కూడా ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? టోటల్ ఇండియన్ ఎకానమీకి ఆల్మోస్ట్ 10 lakh చార్ట్ అకౌంటెంట్స్ రిక్వైర్డ్ అండి. ఇప్పుడు ప్రజెంట్లీ ఇండియా మొత్తం కూడా 2.5 lakh చార్ట్ అకౌంటెంట్స్ ఉన్నారనమాట. సో ఇక్కడ మీకు చాలా డిమాండ్ ఉంది, సప్లై తక్కువ ఉందన్నమాట. అందుకని అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కానీ ఆ క్వశ్చనే లేదు సిఏ వాళ్ళకి, ఇంతవరకు అయితే లేదు. ఈవెన్ మన రీసెంట్ పీరియడ్ లో కూడా చాలా మంది జాబ్స్ పోయినాయి, కానీ సిఏ వాళ్ళకి ఎవరు పోలేదు. పోతే మీరు సెమీ క్వాలిఫైడ్ అంటారండి అన్కంప్లీటెడ్ చార్ట్ అకౌంటెంట్స్ ని, వాళ్ళకి జాబ్స్ ఉన్నాయా లేవంటే అంటే ఎట్లా అంటే మీకు సింపుల్ చెప్పాలి అంటే ఒక ఊళ్ళో ఎండి డాక్టర్ లేడండి, మనం ఏం చేస్తాం ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్తాం. అలాగే చిన్న చిన్న కంపెనీస్కి ఇప్పుడు చార్ట్ అకౌంటెంట్స్ దొరకట్లేదు, ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉన్నందువల్ల చిన్న కంపెనీస్కి ఎవరు పోవట్లేదు. వాళ్ళు ఏం చేస్తారు, సెమీ క్వాలిఫైడ్ తీసుకుంటారు అనమాట. అందుకని వాళ్ళకి కూడా ఎక్కువ యూజ్ డిమాండ్ ఉంది.
ప్రతి కోర్సుకు స్పెషల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ తో విద్యార్థులకు కోచింగ్ లెజెండ్ లో మాత్రమే దొరుకుతుంది. ప్రతి కోర్సుకు 2 టీంలుగా మా టీచింగ్ స్టాఫ్ విద్యార్థులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఇవాళ ఏ కాలేజీ చూసినా కానీ ర్యాంకుల కోసం పోరాడుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. పిల్లల మీద విపరీతమైన ఒత్తిడి తీసుకురావడం, ఎక్కువ స్టడీ అవర్స్ అవి కండక్ట్ చేసి. సో మీ కాలేజీ విషయానికి వస్తే ఆర్ యూ ట్రైంగ్ ఫర్ స్టేట్ ర్యాంక్? నిజాన్ని చెప్పాలంటే మేము స్టేట్ ర్యాంక్ అసలు ఫోకసే చేయము. దట్ ఈస్ నాట్ అవర్ మెయిన్ ఐడియా. అవర్ మెయిన్ ఐడియా ఈస్ ఎవ్రీ స్టూడెంట్ హూ హెస్ జాయిన్డ్ ఇన్ లెజెండ్ షుడ్ కమ్ అవుట్ విత్ ఎక్సలెంట్ సబ్జెక్ట్ అండ్ very good marks. That itself will give us a maximum satisfaction. Here our concentration is lying on below average, average, above average, every student in the same aspect, and our main goal is to achieve good marks to one and all. And definitely I believe that if this is maintained, automatically if there is a requirement, definitely we also get a rank, which is not our aim, but that automatically shows the same. సిఏ అకాడమీలో లెజెండ్ గా ఉన్న లెజెండ్ అకాడమీ ఫర్ సిఏ నుంచి ఎంతో మంది స్టూడెంట్స్ కార్పొరేట్ కంపెనీలోనే కాకుండా విదేశాల్లో కూడా చార్టర్డ్ అకౌంటెంట్స్ గా పనిచేస్తున్నారు. సిఏని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన విద్యార్థుల వెనుక లెజెండ్ కృషి ఎంతుందో మీరే వినండి. లెజెండ్ అండ్ లా ఎక్సలెన్సీ కలిసి సివిల్స్ కోర్సెస్ కి బ్రిడ్జ్ కోర్సు స్టార్ట్ చేస్తున్నారు. దాని గురించి తెలియజేయండి. లా ఎక్సలెన్స్ అనేది సివిల్ సర్వీసెస్ కి కోచింగ్ ఇస్తున్న ఒక సంస్థ. ఈ బ్రిడ్జ్ కోర్స్ ఏంటి అంటే విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవడానికి ఫస్ట్ న్యూస్ పేపర్ చదవడము, రోజు కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికి ఒక బేసిక్ ఫౌండేషన్ కావాలి. ఆ బేసిక్ ఫౌండేషన్ ఉంటుంది సో దట్ దే కెన్ అప్డేట్ దెమ్సెల్వ్స్. వాళ్ళకి ఆ బేసిక్ ఫౌండేషన్ ఇవ్వడమే ఈ బ్రిడ్జ్ కోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. నేను మా దాంట్లో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ గా వీ హావ్ గాట్ మెనీ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అండ్ ఆల్సో మెనీ రెప్యూటెడ్ పీపుల్. ఆ సమయంలో మేము ఈ బ్రిడ్జ్ కోర్స్ ఎంతో ప్రెస్టీజియస్ గా చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. అందుకోసం మేము కొన్ని క్రైటీరియా పెట్టుకున్నాం ఒక ఆర్గనైజేషన్ ని చూస్ చేసుకోవడానికి, విత్ హూమ్ వీ హ్యావ్ టు కొలాబరేట్. దానికోసం మేము ఫస్ట్ పెట్టుకున్న క్రైటీరియా కమిట్మెంట్ టు ద స్టూడెంట్స్. స్టూడెంట్స్ కి నిజంగా న్యాయం చేయగలిగిన సంస్థ ఏమైనా ఉందా, లేకుంటే కార్పొరేట్ ఎడ్యుకేషన్ కల్చర్ లో జస్ట్ డబ్బే ముఖ్యమైపోయి విద్యార్థులకు దూరంగా నెట్టేసే సంస్థలకి దూరంగా ఉందామని మొదటి నిర్ణయం. రెండోది వచ్చేసరికి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్న సంస్థ. మూడోది మంచి ఫ్యాకల్టీ ఉన్న సంస్థ. ఈ 3 క్రైటీరియా మాకు పూర్తిగా సాటిస్ఫై చేసిన సంస్థ లెజెండ్. అందుకోసం డైరెక్టర్ మల్లికార్జునరావు గారిని కలవడం జరిగింది. ఆయన ఇద్దరము కలిసి వాళ్ళ వైపు నుంచి ఎకనామిక్స్ తీసుకుంటూ మా వైపు నుంచి పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అలా తీసుకొని స్టాఫ్ కొలాబరేషన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఫీజ్ స్ట్రక్చర్ అవి చూసుకుంటే ఇటు మన సిఏ స్టూడెంట్స్ కావచ్చు, అటు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కావచ్చు, ఎలా ఉంటుంది ఫీజు? యాక్చువల్గా టోటల్ సిఏ కంప్లీట్ అవటానికి మీ హాస్టల్ కానీ లేదంటే రిజిస్ట్రేషన్ ఫీజు అవి కాకుండా ఓన్లీ ఎక్స్పెన్సెస్ ఫర్ ది లెజెండ్ అనుకోండి. ఇప్పుడు మా దగ్గరకు వచ్చినట్లయితే ఓన్లీ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ వరకు 80,000లో కంప్లీట్ అవుతుందండి టోటల్ సిఏ. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వస్తే, అదే మీరు 10th అయిపోయిన తర్వాత వస్తే మాత్రం 1,20,000 అవుతుంది. మీ పిల్లల్ని లెజెండ్ సిఏ జూనియర్ కాలేజీలో చేర్పించండి. బాధ్యత మాపై వదలండి. మీ పిల్లల్ని లెజెండ్స్గా తీర్చిదిద్దడం మా బాధ్యత. ఇదే మా నమ్మకం. రండి
అకౌంటెంట్ కావాలనుకునే మీకోసం లెజెండ్ అకాడమీ ఫర్ సిఏ వెన్నంటే ఉంటుంది. రండి, లెజెండ్ లో మీ సీఏ కలలను నిజం చేసుకోండి. మా హెడ్ ఆఫీస్ 5th floor, IDBI Bank above, opposite SR Nagar bus stop, Hyderabad. Contract number 9000464672, 90000013135. Vijayawada branch 40-7-11/A, Jemichettu Road, Mogal Rajapuram, Vijayawada 10. Phone number 90000017247, 90000017248. Email legendforca@gmail.com. Guntur branch 7/1 Arandalpet beside Ramchandra Brothers, Guntur. Phone numbers 086322522425, 9059557777. Email legendforca@gmail.com. East and West, win the best. నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రూరల్ న్యూస్. ముందుగా హైలైట్స్. పోరుబాటులో సీమాంధ్ర కాంగ్రెస్, బెజవాడలో భేటీ, కార్యాచరణ ఖరారు. వడ్లమూడి మృతిపై వీడని మిస్టరీ, దర్యాప్తునకు వంశీ డిమాండ్. పంట పొలాల్లో జింకలు, కష్టాల్లో అన్నదాతలు. జోరుగా మాస్ కాపీయింగ్, డిగ్రీ స్టూడెంట్స్ కు కాలేజ్ హెల్ప్. అంగవైకల్యాన్ని జయించిన లక్ష్యం, ఏకంగా అమెరికాలోనే ఉద్యోగం. విజయవాడలో సమైక్యాంధ్ర జేఏసీ సమావేశం కీలక తీర్మానాలు చేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న విభజనవాదుల్ని కఠినంగా శిక్షించాలని తీర్మానించారు. అలాగే శ్రీకృష్ణ కమిటీని నిందించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి వెళ్లి సమైక్యవాదం వినిపించాలని నిర్ణయించారు. మరోవైపు ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీకే చెందిన చాలా మంది నేతలు డుమ్మా కొట్టారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కట్టుబడి ఉండాలని, ఎందుకు కట్టుబడి ఉండాలో విషయాలను కూడా విశదీకరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని, విభజన వల్ల నష్టాలను కూడా విచారించి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో 18, 19, 20 తేదీన ఢిల్లీకి వెళ్లి సీమాంధ్ర కాంగ్రెస్ అనండి, పెద్దలు అందరు మంత్రులనండి, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఇంకా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి వెళ్లి అక్కడ చెప్పాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం చేయడం జరిగిందనే మాట మనం చేస్తా ఉన్నాం. రెండవది ఏంటంటే, ఈ మధ్య తెలంగాణ వాదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సీమాంధ్ర ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరగనివ్వనని, లేకపోతే గోడలు కడతామని, ఇటువంటి కార్యక్రమాలని ఆస్తులు ధ్వంసం చేస్తామని, ఇంటి ఇళ్ల కనెక్షన్ కూడా, కరెంట్ కనెక్షన్ కూడా తీసేస్తామని చెప్పేటువంటి ధోరణి, పద్ధతి ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామనే మాట కూడా మనం చేస్తా ఉన్నాం. మూడవది, ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను తెలుసుకొని రాష్ట్రం ఏర్పాటు చేయాలి. కానీ ఏదో ఒక ప్రాంత ప్రజల మనోభావాలను తెలుసుకొని రాష్ట్రం ఏర్పాటు చేయడం మంచిది విషయంగా మనం చేస్తాం. మండలి కౌన్సిల్ ఏర్పాటు చేయాలనేటువంటి ఏదైతే 6th ఆప్షన్ ఉందో దాన్ని అమలు